భార్యాభర్తల మధ్య అనురాగానికి అధిపతి శుక్రుడు. అందుకే పత్ని 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 శుక్ర అని చెప్పేది. భర్త ఎంత మంచివాడైనా, ఎంత చక్కటి మనస్తత్వం కలిగినటువంటి వాడైనా, భార్య సరి అయినటువంటిది కాకపోతే జన్మ నష్టం కుభార్యయాహ అని చెప్తుంది దేవీ భాగవతం. వంశం అంతా నాశనం అయిపోయేది కొడుకు వల్ల, కొడుకు సరైనటువంటి వాడు కాకపోతే. జీవితం అంతా నాశనం అయిపోయేది భార్య సరైనటువంటిది కాకపోతే. అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భార్య సరైనటువంటి భార్య మీకు కావాలన్నా, మీకు పొసగనటువంటి, మీ మాట విననటువంటి, మీరేం చెప్పినా వ్యతిరేకించేటటువంటి భార్య మీకు కనుక కలిగింది అంటే దానికి కారణం శుక్రుడే అని గమనించండి. శుక్రుడు అష్టకారకుడు మాత్రమే కాదు, భార్యాభర్తలకి మధ్య అన్యోన్యతకి కారకుడు, ప్రేమికుల మధ్య ప్రేమకి కారకుడు. ఈ అన్యోన్యత, అనుబంధం, ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ శుక్రుడు